భగవద్గీతలో పరమాత్మ అని ఉంటుంది. పరమాత్మ అంటే ఈశ్వరుడు. పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే జీవులు. జననం, మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. మరొక జన్మలో మనం చీమగా పుట్టవచ్చు, పాముగా పుట్టవచ్చు, చేపగా పుట్టవచ్చు, పక్షిగా పుట్టవచ్చు, జంతువుగా పుట్టవచ్చు, మళ్ళీ మనిషిగా కూడా పుట్టవచ్చు. ఈ జన్మలో మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది వచ్చే జన్మ. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడడం. మోక్షానికి మరొక అర్థం కూడా ఉంది. మరణానికి ముందు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాధించవచ్చు. కర్మయోగం, ఏది ఆశించకుండా కర్మ చేయడం. భక్తి యోగం, ఏమీ ఆశించకుండా దేవతలకు, దేవాలయాలకు సంబంధించిన సేవ చేయడం. జ్ఞానయోగం అంటే జ్ఞానాన్ని పొందడము, ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని నలుగురికి పంచడం. క్రియాయోగము లేదా రాజయోగం, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి. భగవద్గీత అనేది మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. కానీ గీత ఒక ప్రత్యేకమైన గ్రంథంగా భావించబడింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానము గనుక ఇది పరమ పవిత్రమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచింది. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తుంటారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగములు బోధించబడినవి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయములుంటాయి. 1 అర్జున విషాద యోగము, 2 సాంఖ్య యోగము, 3 కర్మయోగము, 4 జ్ఞాన యోగము, 5 కర్మ సన్యాస యోగము, 6 ధ్యాన యోగము, 7 జ్ఞాన విజ్ఞాన యోగము, 8 అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగము, 10 విభూతి యోగము, 11 విశ్వరూప సందర్శన యోగము, 12 భక్తి యోగము, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14 గుణత్రయ విభాగ యోగము, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16 దైవాసుర సంపద్ విభాగ యోగము, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగము, 18 మోక్ష సన్యాస యోగము. భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడున్నాడు. యుద్ధానికి ఇరువైపులా వారు శంఖాలను పూరించారు. అర్జునుడి కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ రణభూమి మధ్యలోకి రథాన్ని చేర్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అర్జునుడి యొక్క హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను చూసి నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మకి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.